కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శివలాల్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. శివకుమార్ గారు నమస్తే సార్. నమస్తే లక్ష్మీ గారు. శివలాల్ గారు, మీరు ఢిల్లీ మొత్తాన్ని చూసే ఉంటారు. పరిణామాలు, ఢిల్లీ ఎన్నికల పరిణామాలు, రిజల్ట్స్ వచ్చేసినాయి. మరి మీ కాంగ్రెస్ పార్టీ సున్నాకి అయిపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? మరి ఈ రోజున ఆప్ పార్టీ పోటీ ఇవ్వగలిగింది కనీసం, కానీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అక్కడ ఖాతా కూడా తెరవలేకపోయింది? ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. నమస్తే. గతంలో కాంగ్రెస్ పార్టీ 2 టర్మ్లు అధికారంలో ఉండింది. దాని యాంటీ ఇన్కంబరెన్సీ తర్వాత ఆప్కి పనికి రావడం జరిగింది. రెండవది ఏంటంటే, ఏదైతే ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్న పార్టీకి ఒక యునైట్ గా పోదామనే ఉద్దేశంతో ఒక కూటమి ఏర్పడడం జరిగింది. మనం ఇండియా కూటమిలో ఏదైతే వాళ్ళ ఒప్పందాలు ఏమున్నాయంటే, ఒక పార్లమెంట్ ఎలక్షన్ వరకే మనం ఇండియా కూటమి అనే రకంగా, దాని తర్వాత రాష్ట్రాలకు వచ్చినప్పుడు దానికి అనుకూలంగా మనం ఒప్పందాలు చేసుకుందాం అనే రకంగా అక్కడ ఒక నిర్ణయం జరిగింది. కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో షీలా దీక్షిత్ గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయి ఢిల్లీని అభివృద్ధి చేసిన రోజుల్లో ఏదైతే ఆప్ రావడము, ఆప్ మొత్తానికి ఏదైతే కేజ్రీవాల్ గారు ఒక ఆఫీసర్ గా ఉండి మొత్తానికి నేను అభివృద్ధి చేస్తాని, లేకపోతే ఎక్కడ కూడా ఈ అంటే ఎక్కడ కూడా ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకుండా, లంచాలు ఇవ్వకుండా, నేను అటువంటి లంచాలు లేని రైతు సమాజాన్ని నేను నిర్మిస్తానని ఆయన చెప్పడము, దాని తర్వాత వాళ్ళు 3 టైమ్స్ కూడా గెలవడము. సో కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా ఆప్తోని కలిసి ఉండే అదే రైంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆప్ 2 కూడా మహారాష్ట్రలో కానీ, ఇటు మన ఇంకో రాష్ట్రం, దాని తర్వాత ఇప్పుడు ఇది 3వ రాష్ట్రం. అయితే మొత్తానికి 2వ రాష్ట్రం వచ్చి హర్యానా, ఈ ఢిల్లీ వచ్చి 3వ రాష్ట్రం. పొత్తు లేకుండా కాంగ్రెస్ పార్టీ సపరేటు, ఆప్ సపరేటు ఇచ్చేయడం. ఆప్ ఆల్రెడీ పంజాబ్ లో కూడా గెలవడం జరిగింది, అధికారంలో ఉంది. కాకపోతే ఒకటి ఏంటంటే, నరేంద్ర మోదీ ఇప్పుడు ఇంతకుముందు మన బీజేపీ యువ మోర్చా నాయకులు మాట్లాడినట్టు, గతంలో ఉన్నట్టు బీజేపీ పార్టీ దేశం కోసం, ధర్మం కోసం అనే రీతిని మార్చిపోయి ఎట్టి పరిస్థితుల అధికారం కైవశం చేసుకోవాలి. అటు సిబిఐ అయినా సరే, ఐటీ అయినా సరే, ఈడీ అయినా సరే దాడులు చేయాలి. ఆ పార్టీని ఒక్క వ్యక్తి గెలిస్తే కూడా పార్టీ అంతా ఫిరాయింపు చేసి ముఖ్యమంత్రిగా బీజేపీ ఉండడం కూడా మనం చూడడం జరిగింది. అంటే ఆ దిశగా ఆలోచిస్తే బీజేపీ పార్టీ మొత్తానికి ఏదైతే మనీష్ సిసోడియాని కానీ, తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ని కానీ పంపించింది లిక్కర్ స్కామ్ లో, దాంట్లో గొలాటా జరిగింది అనే రకంగా. శివలాల్ గారు ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. శివలాల్ గారు, ఇప్పుడు ఎవరైనా జైలుకి వెళ్ళారు అంటే ఏదైనా తప్పు ఉంటేనే జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదంటే మీకు కోర్టుల మీద, మన యొక్క భారత యొక్క ఏదైతే చట్టాల మీద మీకు కూడా నమ్మకం కలిగే ఉంటుంది, నమ్మకం ఉండే ఉంటుంది. కానీ ఈ రోజున ఏదీ లేకుండా కేజ్రీవాల్ జైల్లోకి వెళ్ళి శిక్ష అనిపించడం అయితే జరగదు కదా. ప్రజా కోర్టులో కూడా వాళ్ళు నమ్మారు బలంగా. ఎందుకంటే ఈ రోజున సిసోడియా ఓడిపోయారు, కేజ్రీవాల్ ఓడిపోయారు, ముఖ్యంగా సత్యేంద్ర ఓడిపోయారు. వీళ్ళందరూ ఓడిపోవటానికి ఇంత బలమైన నేతలు ఓడిపోతున్నారంటే, సత్యేంద్ర జైన్ ఓడిపోయారంటే ప్రజలు బలంగా నమ్మారు కరప్షన్ చేశారని. ఎవరైతే అందలాన్ని కూర్చోబెట్టారో వాళ్ళందరూ ఓడిపోయారు. అంటే దీన్ని ఏ రకంగా చూడాలంటారు? ఇది బీజేపీ చేసింది కాదు కదా, స్వయంకృతాపరాధం వాళ్ళు చేసుకోలేదంటారు ఆప్ వాళ్ళు. కానీ ఆప్ను కలుపుకుని వెళ్లాల్సిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఫెయిల్ అయింది? ఒకవేళ ఇండివిజువల్గా పోటీ చేసిన ఎందుకు కాంగ్రెస్ పార్టీ 0కు పరిమితమైంది? స్ట్రైట్గా చెప్పాలి. అయితే లక్ష్మీనాథ్ గారు, గతంలో ఎవరైతే కేజ్రీవాల్ ఏదైతే మొత్తానికి లంచాలు తీసుకోకుండా మొత్తానికి ఢిల్లీ ప్రభుత్వం నడిపిస్తా అనడం జరిగింది. దాని తర్వాత ఆయన స్కూళ్ళని అభివృద్ధి చేయడం జరిగింది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ని అభివృద్ధి చేయడం జరిగింది.
హాస్పిటలైజేషన్ ఏదైతే ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో బస్తీ దవాఖానా ఏదైతే ఉందో అక్కడనే మొదలు పెట్టితే అక్కడంతా పోయి చూసొచ్చిండ్రు మన దగ్గరికి కూడా. సో ఈ రకంగా ఆయన చేయడం జరిగింది. ఆ రెండోది ఏదైతే లిక్కర్ స్కామ్ లో మట్టుకు కొండం దవ్వి ఎలకలు పట్టినట్టే మొత్తానికి బీజేపీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని గత 10 సంవత్సరాలని కూడా ఇరుకున పెడుతుంది. అక్కడ పోలీస్ సబ్జెక్ట్ లో కూడా ఆలోచిస్తే ఢిల్లీ పోలీసు కి ఎక్కడ కూడా ఎక్కువ మటుకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఏది ఉన్నా సరే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంనే అడుకొని పని చేయాలని డిస్టర్బ్ చేయడం ఇవన్నీ జరిగినాయి. ఇంకొకటి ఏంటంటే కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ లో దారూకే స్కామ్ మే గొటాలా కరా అనే ప్రచారము ఎక్కువ చేయడం జరిగింది. రెండోది ఆయన ఒక షీష్ మైల్ కట్టుకున్నాడు. షీష్ మైల్ అంటే అద్దాల మేడ, షీష్ మైల్ కట్టుకున్నాడు అనే రకంగా అది చేయడం. అయితే ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆప్ రెండు పొత్తు గురించి ఆలోచించరు. ఆప్ కూడా కొంచెం మహాంభావానికి పోయింది. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ మేము నేషనల్ పార్టీ, నువ్వు ఒక స్టేట్ పార్టీ, నువ్వు ఇంత మాట్లాడుతావు అనే రకంగా కూడా అక్కడ ఇబ్బందులు జరిగినాయి. ఏదైతే సో ఇద్దరు రెండు పిల్లులు కొట్టుకుంటే రొట్టె కోతి కొట్టుకెళ్ళిపోయినట్టు బీజేపీ కొట్టుకెళ్ళిపోయింది, విజయం మీ ఇద్దరు కలిసి లేకపోవటం వల్ల అని నమ్ముతున్నారా మీరు? సార్ ఒక్క విషయం 100% అండి. అదే హిందీలో ఒక సామెత ఉంది మన లక్ష్మీనాథ్ గారు, చెప్పండి. దోనో కే బీచ్ మే తీసరే కా ఫాయిదా అని హిందీలో అంటారు. అంటే ఇద్దరు పోరాడితే మూడో వానికి ప్రయోజనం జరిగింది అనే రకంగా దోనో కే బీచ్ మే తీసరే కా ఫాయిదా అనే ఒక రకం జరిగింది. గతంలో కూడా మనం హర్యానా ఎలక్షన్ లో కానీ అటు మహారాష్ట్రలో కూడా మనం ఒకసారి మాట్లాడడం జరిగింది గతంలో డిబేట్లలో కూడా. ఎందుకంటే ఏదైతే రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఆప్ కానీ కలిసి ఉంటే ఈరోజు బీజేపీకి అంత ఆధిక్యత కానీ లేకపోతే అధికారంలోకి వచ్చేది కాదు. మల్లికార్జున గారు క్వశ్చన్ అడుగుతారంట. మల్లికార్జున